పాల్గొన్నటువంటి మా సీనియర్ నాయకులు పాసం కుమార్ గారికి, మరి మా మాజీ వైస్ ఎంపీపీ అంజయ్ గారికి, ఎంపీటీసీలు సుధాకర్ గారికి, శ్రీనివాస్ గారికి, మరియు క్రాంతి గారికి, మన సర్పంచ్లు సీతారాం గారికి, మరి రఘు గారికి, చందర్ గారికి, మా యూత్ అధ్యక్షులు మా క్రాంతి గారికి, మరి నగేష్ గారికి, మా మన దేవన్న గారికి, మా కోక్షన్ మరి హుసేన్ సాబ్కి అందరికీ కూడా పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియదు. జై తెలంగాణ. జై తెలంగాణ. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక గిరిజనులు దాదాపు 27 నుంచి 28 మంది ఎమ్మెల్యేలు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మరి గిరిజనుల ఒక వీక్షతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఏదైతే అధికారం కట్టబెట్టినటువంటి గిరిజనుల పట్లే వారి యొక్క భూమిని లాక్కోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఏదైతే లగాచార్లలో ఫార్మా సిటీ అని చెప్పేసి ఏదైతే అక్రమంగా పారదర్శకంగా ఏదైనా భూసేకరణ చేపట్టకుండా గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి మరి ఏదైతే పాలకపక్షము చేస్తున్నటువంటి అరాచకాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ రోజు గిరిజనులకు మరి ఈ యొక్క వ్యతిరేకంగా వెళ్తున్న ప్రజలకు వ్యతిరేకంగా వెళ్తున్న ఫార్మా సిటీకి అడ్డుపడడంలో దానికి ఉపసంహరించుకొని మళ్ళీ ఏదైతే స్వయాన ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గంలోనే ఆయనకు ఓట్లేసి గెలిపించిన గిరిజనుల భూములను ఏదైతే ఫార్మా సిటీని ఉపసంహరించుకున్నామని చెప్పేసి తెలుసుకొని ఎలాగైనా నేను అనుకూలం సాధించాల గిరిజనులపై కక్షసారితమైనటువంటి భూములు ఎలాగైనా లాక్కోవాలనే ఉద్దేశంతో మళ్ళీ క్యారిడార్ అని చెప్పేసి ఇంకో పార్క్ ఇండస్ట్రియల్ అని చెప్పేసి మళ్ళీ ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మరి గిరిజనుల భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో అదే ముఖ్యంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క భూములని దృష్టిలో పెట్టుకొని కొంగర కళాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం భూములు కూడా గిరిజనులదే ఉన్నది, చిన్న సన్నకర రైతులది. అక్కడ కూడా 4th సిటీ టౌన్షిప్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఏ రకంగా చూసినా ఏదైతే అధికారానికి తీసుకోవడానికి ప్రయత్నం చేసిరో సహకరించినటువంటి గిరిజనులపైన కక్షసారితమైనటువంటి చర్యలకు చేపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. మరి అదేవిధంగా దళితుల పట్ల దళిత బంధు అని చెప్పి గత ప్రభుత్వం దళిత బంధు దళితులు అణగారిన వర్గానికి చెందిన వారు వాళ్ళకు కూడా ఆర్థికంగా చేయూతనియ్యాలని ఏదైతే గత ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చిందో ఆ పథకాన్ని కూడా మన దళితులు ఎన్నో రోజుల నుంచి ఆశలతో చూస్తూ ఉంటే వాళ్ళను కూడా ఆ పథకానికి ఊసే ఎత్తని పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. ఎవరు చెప్పినా ఎవరి మాట వినే పరిస్థితి లేదు. ముఖ్యంగా దళిత గిరిజన బహుజనాలను దృష్టిలను అణిచివేసే కార్యక్రమమే ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆదేశాల మేరకు మేము మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహానికి మా యొక్క విజ్ఞప్తిని చేయడం జరిగింది. ఏదైతే రాజ్యాంగాన్ని వారే నిర్మించారు కాబట్టి ఈ యొక్క చర్యలను రాజ్యాంగానికి అణిచివేతకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలకు మీరే ఈ రాష్ట్ర ప్రజలకు, గిరిజనులకు, దళితులకు, మరి బహుజనులకు, బీసీలకు కాపాడవలసిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఇందల్వాయి మండల బస్టాండ్ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని మేము కోరేది ఒకటే, గిరిజనులు, దళితులు, బీసీలు, బహుజనులు ఒక్కసారి మీరు కన్ను తెరవండి. ఏదైతే ఇప్పటికైనా సరే ఏదో బీఆర్ఎస్ పార్టీ ఉంది, పార్టీ పోరాడుతుందంటే సరిపోదు. ప్రజలందరూ కూడా ఏకమై ఈ కాంగ్రెస్ పార్టీని మరి నిలదీయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటాము. జై హింద్, జై తెలంగాణ. మన మహబూబ్ నగర్ జిల్లా కోడంగల్ మరి సీఎం గారి కాన్స్టిట్యూషన్లో లగచర్ల గడ్డపై అక్కడున్న గిరిజన రైతులపై అక్రమ కేసులు బనాయించి మరి రైతులను చూడకుండా కూడా రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చూడకుండా కూడా వాళ్ళను జైల్లో పెట్టి దరిదాపు నెల కావస్తుంది. మరి అక్కడ గిరిజన బిడ్డలు మరి పేద రైతులు వారి భూములు ఫ్యాక్టరీలో ఆదాని అమ్మానికి సంబంధించిన ఫ్యాక్టరీలు అక్కడ పెడతానంటే వాళ్ళు మా భూములు మేము ఎందుకు ఇస్తాం, మాకు అవే భూములు మాకు దిక్కు అని మేము ఆ భూములు ఇవ్వమని చెప్తే వారిపై అక్రమ కేసులు బనాయించి 3rd డిగ్రీ ఉపయోగించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళను జైల్లో ఉంచి నెల రోజులు వస్తున్నా ఇప్పటి వరకు బెయిల్ ఇవ్వకపోవడం సిగ్గుసేట అని చెప్తున్నాం. ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు వారి సొంత గడ్డ అయిన కొండంగల్లో ఇటువంటి దందనీతికి పాల్పడుతున్నాడంటే ఆయన ఏ రకంగా పరిపాలిస్తుండో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలక్షన్లలో మరి మేము రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి మరి సగం రూపాయల పావుల మాత్రమే ఇచ్చాడు. 120% మంది కూడా ఇవ్వని రుణమాఫీ మరి ఇవాళ
రైతులపై నిర్బంధాలు కొనసాగిస్తూ రైతులపై అక్రమ కేసులు పెడుతూ సాక్షాత్తు జైల్లోకి తీసుకెళ్తుండగా ఒక రైతుకు వేడిలేసి తీసుకువెళ్ళిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కుతుందని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో ఫాసిస్టు విధానాన్ని కొనసాగిస్తున్నారో రాబోయే రోజుల్లో మరి రేవంత్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైతన్నలు ఇప్పటికైనా మేలుకొని మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలకు మరి మనం అందరం వారికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ మన ప్రజలందరూ కూడా మమేకమై ఏదైతే నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారో ఆ నిర్బంధాన్ని మనం తిప్పికొట్టవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.